పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టే తేదీని ముందుగానే చెప్పింది 10 టీవీ. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కేబినెట్ ఆమోదంతో సంబంధం లేకుండానే పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు తీసుకువస్తున్నారు. బిజినెస్ రూల్స్ 12B ప్రకారం కేబినెట్ ముందుకు వెళ్లకుండానే పార్లమెంట్లో బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు అమరావతి బిల్లు రానుంది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో రాష్ట్రపతి దగ్గరకు అమరావతి బిల్లు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఏపీ రాజధానిపై కేంద్రం గెజెట్ విడుదల చేయనుంది. గతంలో ఆర్టికల్ 360, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్రకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇదే విధంగా కేబినెట్ ముందుకు వెళ్లకుండానే నేరుగా పార్లమెంటు ముందుకు బిల్లులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రేపు లోక్సభలో ప్రతిపాదించనున్నారు. బిల్లుపై చర్చను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ నుంచి చర్చలో మరో 2 ఎంపీలు పాల్గొనున్నారు. బీజేపీ నుంచి బిల్లుపై పురంధేశ్వరి మాట్లాడనున్నారు. జనసేన నుంచి 2 సభ్యుల్లో ఒకరికి బిల్లుపై మాట్లాడే అవకాశం లభించనుంది. లోక్సభలో రేపే ఈ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. లోక్సభ ఆమోదం అనంతరం గురువారం నాడు రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు ఆమోదించిన అనంతరం కేబినెట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు వెళ్లనుంది. అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గరకు బిల్లు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదంతో ఏపీ రాజధానిగా అమరావతి పేరుతో కేంద్రం గెజెట్ విడుదల చేయనుంది.